ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి కుడితలో పడ్డ ఎలక మాదిరిగా ఉంది. అది పైకి ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, పైకి అసలే వెళ్ళలేదు, మునిగిపోక తప్పని పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఖచ్చితంగా బీజేపీకి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర నాయకులదేనని చెప్పక తప్పదు. అలాగే అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితికి అధిష్టాన వర్గంలో లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలకి పరిస్థితి ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గత 20-25 సంవత్సరాలుగా ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి మాదిరిగానే ఉంది. నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్టుగా తయారైంది. 1998-99లో ఎప్పుడో 18% ఓట్లు వచ్చాయి, 6 సీట్లు గెలుచుకున్న ఘన చరిత్ర తప్ప తర్వాత ఎప్పుడు ఏదో 4-5 ఎమ్మెల్యే సీట్లు నెగ్గిన చరిత్ర ఒకసారి ఉంది, 1 సీటుకు పరిమితమైన చరిత్ర ఒకసారి ఉంది. అసలే నెగ్గని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు 100 కంటే అధ్వానపు పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది మార్చినా కన్నా లక్ష్మీనారాయణను మారిస్తే ఆయన వెళ్ళి టీడీపీలో చేరాడు. వైసీపీలో చేరటానికి అంతా సిద్ధం చేసుకున్న ఆయనని బలవంతంగా బీజేపీలోకి తీసుకొచ్చారు. ఆయన వెళ్ళి ఇప్పుడు టీడీపీలో చేరారు. టీడీపీలో కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇక పురంధరేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె అనే పేరుతో తీసుకొస్తే ఆమె మొత్తం దీనిని బీజేపీ పార్టీని తెలుగుదేశం తోక మాదిరిగా తయారు చేసేసింది. ఇది మరీ దురదృష్టకరమైన పరిస్థితి. అందువల్లనే పార్టీలో ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న నాయకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ విభాగం నుంచి వచ్చిన నాయకులు అసంతృప్తితో కొత్తలాడుతున్నారు. ఏమిటి ఈ దుస్థితి? మనం 25 సంవత్సరాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక్కడుగు ముందుకు వేయటం లేదు. పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. కమ్యూనిస్టుల కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట అయిన కేరళలో పెరుగుతోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు వచ్చాయి, 8 సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమిటి దుస్థితి అనే అభిప్రాయము స్థానిక బీజేపీ నాయకుల్లోనూ ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవకులలో ఉంది. అసంతృప్తి ఏర్పడింది. కొత్తలాడుతున్న అసంతృప్తి కొంచెం బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశానికి స్థానిక ప్రముఖ బీజేపీ నాయకులు ఎవరు వెళ్ళకపోవటం ఒక కొత్త పరిణామం. బీజేపీలో సాధారణంగా ఇటువంటి పరిణామం ఏది జరగదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు బీజేపీ ఏదో బతిమాలితే ఎన్డీఏలో చేరానన్న స్థాయిలో మాట్లాడుతున్నాడు. నిజానికి బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఇది శివరాత్రి జాగరణలు చేసి, అర్ధరాత్రి దాటిన తర్వాత సమావేశమయ్యి ఎన్డీఏలో ముక్కుతూ మూలుగు చేరిన చంద్రబాబు నాయుడు ఒకసారి చేరిన తరువాత ఇక ఆయన అసలు రూపం కనిపిస్తున్నది. ఈ పరిణామం మరీ బీజేపీ నాయకులను మరింత కించపరుస్తున్నది, మరింత హీనపరుస్తున్నది, మరింత అవమానపరుస్తుంది. అందువల్ల ఒరిజినల్ బీజేపీ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవకులు ఆగ్రహంతో కొత్తలాడుతున్నారు. హిందూపూర్లో చాలా కాలంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయటానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయటానికి నేను 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా పరిపూర్ణానంద స్వామి ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఎన్ని ఓట్లు సంపాదిస్తాడు, ఎన్ని సీట్లు సంపాదిస్తాడని కాదు, కానీ అసలు ఈ పరిస్థితి బీజేపీకి రావటమే ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ దశలో పురంధేశ్వరి ఒక లేఖ రాశారండి. ఏం రాశారో చూద్దాం. ఎన్డీఏ చేరిక విషయంలో చంద్రబాబు గారి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానన్నట్లు ఒక లేఖ సర్క్యులేట్ అవుతున్నది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన మైనారిటీల సదస్సులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అంటే ఈ లేఖ విడుదల చేయడం కూడా ఒక బోల్డ్ స్టెప్, లేకపోతే కంటి తుడుపు చర్యగా మనం చెప్పవచ్చు. తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తొలుత ఎలాంటి చర్చలు జరపలేదు. చంద్రబాబు గారు పలుమార్లు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డారు.
భాజపా పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగుదేశాన్ని ఎన్డీఏతో చేర్చుకోవడానికి అంగీకరించింది. చంద్రబాబు గారి కోరిక మేరకే 3 పార్టీల కూటమి భాజపా అధిష్టానం సమ్మతించింది. రాజకీయ లబ్ధి కోసం, మైనారిటీల ఓట్ల కోసం చంద్రబాబు గారు అసత్యాలు పలకడం బాధాకరం. మైనారిటీల ముందు భారతీయ జనతా పార్టీని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడటం సరైనది కాదు. పొత్తు ధర్మం పాటించని ఎడల భాజపా కేంద్ర అధిష్టానం సూచన మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం. అంటే అవసరమైతే పొత్తు నుంచి బయటకు వచ్చేస్తామన్న అర్థం ధ్వనించేలాగా ఆమె లేఖ రాశారు. ఈ లేఖ నిజానికి ఒక బోల్డ్ మూవ్గానే భావించవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా మరి అందుకు మేము సిద్ధమే అంటే సిద్ధమే అని ప్రకటించే అవకాశం ఉన్నది. అయితే చంద్రబాబు నాయుడు తొందరపడే మనిషి కాదు కాబట్టి నిదానంగానే అవతల వాళ్ళకి తెలియకుండా చాప కింద నీరులాగా తన కార్యక్రమాలన్నిటినీ చక్కగా చేసుకునే అలవాటు ఉన్న మనిషి కాబట్టి ఆయన అంత తొందరపడకుండానే తాను చేయాల్సిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడన్న విషయము మనకు అందరికీ తెలుసు. అంటే అమిత్ షా ఏం చెప్పాడో తెలుసు కదా మనకి. చంద్రబాబు నాయుడు మమ్మల్ని వెళ్ళిపోమని, ఎన్డీఏ నుంచి వెళ్ళిపోమని మేము చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తిరిగి మా చెంతకు చేరాడు. వస్తానంటే చేర్చుకున్నాము అని చెప్పారు. అయితే వీరందరూ కలిసి కూటమి, జనసేన, బీజేపీ, చంద్రబాబు కూటమి చిలుకలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశము విఫలం కావటము, కంగాళిగా నిర్వహించడం వల్ల 3 పార్టీలు అన్యమనస్కంగా కలిశాయని మనకు చాలా స్పష్టంగా తెలిసింది. అయినా కానీ ఏదో సర్దుబాటు చేసుకుందామని జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమిలో కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అయితే తెలుగుదేశం కేటాయించిన ఎమ్మెల్యే సీట్లు ఎంత కుట్రపూరితంగా ఉన్నాయంటే బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు. అది బీజేపీ కార్యకర్తలను మరింత ఆందోళన పరుస్తున్నది. అలాగే లోకేష్ ఒకసారి అంటే ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అని ప్రకటించిన తరువాత పార్టీలో కూటమిలో ఎటువంటి కల్లోలం జరిగింది, కాపులలో అన్రెస్ట్ ప్లస్ పవన్ కళ్యాణ్లో అన్రెస్ట్, ఇదంతా చూసాం మనం. అలాగే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా పవన్ కళ్యాణ్కు, లేకపోతే పవర్ షేరింగ్ చేస్తారా అంటే వాటన్నిటికీ ఆయన నెగిటివ్ సమాధానాలు చెప్పాడు. అప్పుడు ఎంత గందరగోళం జరిగిందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఆహ్వానం మీదనే చేరామని చిత్తూరు జిల్లాలో ప్రకటించడం తర్వాత కూడా అంతటి గందరగోళమే జరిగింది. నిజానికి లోకేష్ ఆ ప్రకటన చేసిన తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టేశారు. మొత్తం అంటే పార్టీ కొంప ముంచాడు అన్న స్థాయిలో ఆయన దూరంగా పెట్టేశారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటన చేసిన తరువాత మరి ఆయన్ని దూరంగా పెట్టే శక్తి ఏది లేదా పార్టీలో. కాబట్టి ఆయన ఏదో దిక్కులేని వాడికి ఏదో దేవుడే దిక్కు అన్నట్టు ఆ దిక్కులేని పార్టీకి ఇప్పుడు చంద్రబాబే దిక్కు కాబట్టి ఇప్పుడు ఆయనే కార్యకలాపాలు నిర్వహిస్తారు. కూటమికి నాయకత్వం ఆయనే వహిస్తాడు. అంటే పార్లమెంటు సీట్లు కేటాయించిన పార్లమెంటు సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ చూస్తే బీజేపీ దుస్థితి మనకు అర్థమవుతుంది. బీజేపీ పోటీ చేసే సీట్లలో ఒక్క సీటు నరసాపురం సీటు తప్ప అన్ని సీట్లలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టారు. దీనిని బట్టే స్థానిక నాయకత్వము బీజేపీలో కార్యకర్తలను నాయకులుగా పెంచి పోషించే శక్తి సామర్థ్యాలు లేవా అన్న అనుమానం వస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వెంటనే ఇవ్వటం. ఇప్పుడు నరసాపురం సీటుకు కూడా రఘురామకృష్ణంరాజు పెంట పెట్టడం వల్ల ఆ సీటులో కూడా పునరాలోచన జరగదా అన్నది మనం అలా ఉంచితే అసెంబ్లీ స్థానాల్లో ఎట్లా ఉందో చూద్దామండి. ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎక్కడ గెలుస్తుందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. బీజేపీకి తెలుగుదేశం పొత్తులో ఇచ్చిన అసెంబ్లీ సీట్లు 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు మనం పరిశీలిద్దాం. లాస్ట్గా తెలుగుదేశం అప్పుడు ఎక్కడ గెలిచిందనే వివరాలు కూడా చూద్దాము. హెచ్ఆర్ల ఆఖరిసారి తెలుగుదేశం గెలిచింది 2014లో. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు
1022. పాడేరులో ఆఖరిసారి తెలుగుదేశం గెలిచింది 1999. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 4631. వైజాగ్ నార్త్, విశాఖ ఉత్తరం 2009లో కొత్తగా వచ్చింది. అసలు ఎవరు టీడీపీ గెలవలేదు. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 18,790. ఇక అనపర్తి ఆఖరిసారి టీడీపీ గెలిచింది 2014. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 627. కైకలూరు ఆఖరిసారి టీడీపీ గెలిచింది 2009. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 1701. విజయవాడ పశ్చిమం టీడీపీ 1983 నుండి అసలు గెలవలేదు. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 4206. ఆదోని ఆఖరిసారి టీడీపీ గెలిచింది 2009. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3854. ఇక ధర్మవరం ఆఖరిసారి టీడీపీ గెలిచింది 2014లో. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 622. జమ్మలమడుగులో ఆఖరిసారి టీడీపీ గెలిచింది 1999లో. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 536. బద్వేలులో ఆఖరిసారి టీడీపీ గెలిచింది 1999. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 735. అయితే ఉప ఎన్నికలో బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి 15%, 14% ఓట్లు వచ్చాయి. అక్కడ టీడీపీ కానీ జనసేన కానీ రంగంలో లేదు. ఆ ఓట్లు రావటం వల్ల మా ఓట్ల శాతం రాష్ట్రం అంతా 15%కి పెరిగిపోయినట్లుగా భ్రమింపజేయటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటి భ్రమంలో ప్రజలను పెట్టితే పర్వాలేదు, కానీ నాయకులు కూడా ఆ భ్రమంలో పడిపోవటమే విడ్డూరంగా ఉంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు ఎల్లకాలాగా ఉంటుందని కాదు, విజయావకాశాలు అసలే లేవు. అసలు ఆ పొత్తులో ఎందుకు చేరింది బీజేపీ? అది ఒక డిక్లైనింగ్ నాయకుడు చంద్రబాబు నాయుడు పతనావస్థలో ఉన్నాడు, హీనస్థితిలో ఉన్నాడు. ఆయనకు ఊపిరిపోయటానికి చేశారా, లేకపోతే భవిష్యత్తులో పార్టీని మింగేయాలని చేశారా? చంద్రబాబు నాయుడు కింద నాయకత్వం కింద ఉన్నవారు అందరూ పురంధేశ్వరి నాయకత్వానికి వచ్చేస్తారని భ్రమిస్తున్నారా? 2019 తర్వాత కూడా ఇటువంటి ప్రకటనలు చాలా చేశారు. అంటే టీడీపీ మొత్తము బీజేపీలకు వచ్చేస్తుంది, బీజేపీ నాయకత్వం కింద ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారని చెప్పారు. ఎంత ప్రయత్నం చేసినా ఒక అభ్యర్థిని కూడా తీసుకోలేకపోయారు. అలాగే 3 ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను పార్టీ ఫిరాయింపజేసినా కానీ తన అవసరాల కోసం చంద్రబాబు నాయుడు చేశాడు. ఒక ఎమ్మెల్యే కూడా అటువైపు చూడకపోవటాన్ని బట్టి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదన్న విషయము చిన్న పిల్లవాడిని అడిగినా ఆంధ్రప్రదేశ్లో చెబుతారు. కానీ అధిష్టాన వర్గానికి ఎందుకు అటువంటి ధ్యాస లేదో, చంద్రబాబు నాయుడు ఉచ్చులో ఎలా ఇరుక్కుంటున్నారు, ఏమన్నా బాండ్ల వివాదము, ఎలక్ట్రల్ బాండ్ల వివాదంలో కోర్టులు కేసులు ఇలాంటి దాంట్లో పద్మవ్యూహంలో ఇరుక్కున్న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ద్వారా ఏమైనా ఊరట లభిస్తుందా? కోర్టుల్లో ఏమైనా మేనేజ్ అండ్ మ్యానిపులేట్ స్కిల్స్ ఏమైనా ఉపయోగిస్తాడా? లేకపోతే తెలంగాణలో ఎన్నికల్లో కనీసం ఎంపీ ఎన్నికల్లో పచ్చ మీడియా ఏమన్నా అనుకూల ప్రచారం చేస్తుందా? లేకపోతే టీడీపీ వారు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న భ్రమతో చేశారా? ఏం చేశారు? ఏది ఏమైనా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 చోట్ల బీజేపీ అధిష్టాన వర్గం గందరగోళం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.